Closed doors, I'm a fool for your love. హై గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. సో ఈరోజు మనం వీడియో వచ్చేసి అగైన్ నేమ్డ్ రియాక్షన్ సిరీస్లోకి వచ్చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం పీరియాడిక్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను సార్ మ్యాక్సిమం. నేను తర్వాత మొత్తం పీరియాడిక్ టేబుల్ మీద ప్రీవియస్ బిట్స్ సెషన్ చేస్తాను. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసే ముందు అవన్నీ చూడండి. ఖచ్చితంగా నేను ప్రీవియస్ బిట్స్ చేస్తాను. సో చేసే లోపు మనం ఆల్రెడీ ఒక నేమ్డ్ రియాక్షన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా సార్, దాన్ని కంటిన్యూ చేసుకుందాం. నేను ప్రతి సిరీస్లో 10 నేమ్డ్ రియాక్షన్స్ విత్ ఇట్స్ ప్రీవియస్ బిట్స్ అంటే 20 వీడియోస్ చేస్తాను సార్ ప్రతి సిరీస్లో. నేను అలా తర్వాత ఇట్రోసైక్లిక్స్లో ఏమైనా నేమ్డ్ రియాక్షన్స్, ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయన్నీ చూసి కలెక్ట్ చేసి మీకు చెప్పే ట్రై చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకేనండి, అగైన్ మన నేమ్డ్ రియాక్షన్ సిరీస్లో నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్ వచ్చేసి పెర్కిన్ రియాక్షన్ ఆ పెర్కిన్ కండెన్సేషన్ అంటారు సార్. ఏంటి పెర్కిన్ రియాక్షన్, ఏంటి మెకానిజము, ఏమైనా స్టీరియోస్ యాక్టివిటీ ఉందా, దాంట్లో ఏమైనా ప్రీవియస్ బిట్స్, ఆబ్జెక్టివ్ బిట్స్ మనం చేద్దాం సార్. ఓకేనా, అందులో ప్రాసెస్ వచ్చేసి మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, విత్ మెకానిజం నేర్చుకోవాలి. ఏంటి పెర్కిన్ రియాక్షన్ అంటే ఏంటి? ది కండెన్సేషన్ ఆఫ్ benzaldehyde or aromatic aldehyde, any aromatic aldehyde. Condensation of aromatic aldehyde like benzaldehyde with acetic anhydride having 1 alpha hydrogen in presence of base like potassium or sodium salts of acetates like Na plus or K plus. ఓకేనండి, ఏంటి డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే మనకి ఏమైతే సార్ థియరీ పర్పస్లో రాస్తే నీట్గా డెఫినేషన్ పెట్టేసి ద కండెన్సేషన్ ఆఫ్ aromatic aldehyde and acetic anhydride having 1 alpha hydrogen in presence of base of sodium salts and potassium salts to form any మనం మెకానిజంలో చూద్దాం సార్. ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, అసలు ఏంటి మెకానిజం అవుతుందో మనం చూద్దాం. డెఫినేషన్ అయితే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్డ్ రియాక్షన్ పెర్కిన్ అని తెలియకముందు ఈ 2 రియాజెంట్స్ వేస్తే aromatic aldehyde అనేది ఎలా ఏమవుతుందని మనం చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది సార్. నేమ్డ్ రియాక్షన్ గుర్తుంటే ఓకే, నేమ్డ్ రియాక్షన్ గుర్తుండకపోతే ఈ 2 రియాజెంట్స్ వేస్తే ఈ కాంపౌండ్ అనేది ఏదవుతుంది అనేది మనం మెకానిజంలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, మెకానిజం. ఓకే, మెకానిజంలో ఏమవుతుందంటే Ac2 ఏంటి సార్? ఎసిటిక్ అనహైడ్రైడ్ కదా. ఎలా ఉంటుంది సార్ అది? ఎసిటిక్ అనహైడ్రైడ్ కదా. CH3. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎసిటిక్ అనహైడ్రైడ్ హ్యావింగ్ 1 ఆల్ఫా హైడ్రోజన్. ఇవి కూడా ఆల్ఫా హైడ్రోజన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్. ఏ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో మనం చూద్దాం తర్వాత. ఓకేనా, ఇప్పుడు ఏ రియేజెంట్ అయినా మనం చూసుకొని రియేజెంట్ ఏం చేస్తుందో చూసుకోవాలి. ఇక్కడ బేస్ ఏం చేస్తుంది సార్? బేస్ ఏం చేస్తుంది? అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్. ఎక్కడి నుంచి అబ్స్ట్రాక్షన్ చేస్తుంది సార్? ఫ్రమ్ యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్ట్ చేసి అక్కడ కార్బన్ ఫామ్ చేస్తుంది. మన దగ్గర ఉన్న రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏదో ఒక యాక్టివ్ హైడ్రోజన్ చూసుకొని మనకి అక్కడి నుంచి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసి టు ఫామ్ ఏ కార్బనియన్ అనమాట. ఓకే, ఈ రెండిట్లో ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉందో సార్ చూడండి. ఏమైనా యాక్టివ్ హైడ్రోజన్ ఉందా బెంజాల్డిహైడ్లో? సో దెర్ ఈస్ నో యాక్టివ్ హైడ్రోజన్, దెర్ ఈస్ నో ఇన్వాల్వింగ్ ఆఫ్ బేస్ ఇన్ దట్ కాంపౌండ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బేస్ దీని మీద బేస్ రియాక్ట్ అవుతుంది కదా. సో బేస్ రియాక్ట్ అయితే ఎందుకు ఆల్ఫా హైడ్రోజన్ కలిగినటువంటి ఎసిటిక్ అనహైడ్రైడ్ తీసుకున్నామంటే ఎందుకు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి బేస్ని అబ్సర్బ్ చేసుకుని ఇక్కడ కార్బన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ అనేది మళ్ళీ ఇక్కడ aromatic aldehyde మీద రియాక్ట్ అవుతుంది, లైక్ ఆల్డల్ రియాక్షన్ లాగా. అంతే సేమ్, ఇక్కడ కొంచెం కాంపౌండ్ మారుతుంది అంతే. చూడండి, ఇక్కడ ఏ ఆల్ఫా హైడ్రోజన్ మేజర్ అనుకోవచ్చు. దీస్ ఆర్ టూ ఆర్ సేమ్ ఆల్ఫా హైడ్రోజన్ బికాస్ ఆఫ్ సిమెట్రికల్ అనహైడ్రైడ్ తీసుకున్నాం కాబట్టి. చూసుకోండి, ఇక్కడ సేమ్ సిమెట్రికల్ అనహైడ్రైడ్ కదా. సో సిమెట్రికల్ అనహైడ్రైడ్ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద విచ్ ఈస్ ద మోర్ యాక్టివ్ హైడ్రోజన్, విచ్ ఈస్ ద లెస్ యాక్టివ్ హైడ్రోజన్.
దీస్ టూ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్స్ కాబట్టి ఎక్కడి నుంచి తీసినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే C3COO మైనస్ ఏం చేస్తుంది, ఒక H+ లాక్ ఉంటుంది, ఎక్కడ ఒక లాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాక్ ఉంది అనుకోండి సార్, ఈ హైడ్రోజన్లో లాక్ ఉంటే ఏమవుతుంది సార్, CH3COOC డబుల్ బాండ్ O CH2 మైనస్. ఓకేనా, ఇక కార్బానియన్ ఫామ్ అయింది కాబట్టి దట్ ఈస్ ద న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ ఊరికనే ఉంటుంది సార్, ఎక్కడైతే ఎలక్ట్రోఫైల్ ఉంటుందో దాని దగ్గర ఇన్వాల్వ్ అయిపోతుంది సార్. ఎలక్ట్రోఫైల్ ఎక్కడ జనరేట్ అవుతుంది సార్, మన దగ్గర ఇంకోటి ఉంది కదా రియాక్టెంట్ బెంజాల్డిహైడ్ ఉంది కదా సార్. బెంజాల్డిహైడ్ దగ్గర ఈ డబుల్ బాండ్ అనేది ఊరుకునే ఉండదు కదా సార్, టు అబ్స్ట్రాక్ట్ ద హైడ్రోజన్స్ టు ఫార్మ్ ఏ ఎలక్ట్రోఫైల్. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇది ఇలా రియాక్ట్ అవుతుంది సార్. కార్బానియన్ అనేది రియాక్ట్ అవుతే వచ్చే ప్రోడక్ట్ టైమ్స్ చూడండి సార్, మనకి ఇలా రాస్తాను చూడండి సార్, డబుల్ బాండ్ CHO మైనస్. ఓకే, ఇదే కదా ఫామ్ అయింది, అది అలా రాయండి సార్. CH2 కదా, CH2 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3 అలా యాసిటీ రాసాను సార్ నేను. ఓకే, ఇక్కడ రాస్తాను. ఓకే, CH. ఓకే, ఇప్పుడు చూడండి సార్ ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుంది సార్ ఇక్కడ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఎస్టేట్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యాసిడ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సాల్వెంట్ అనేది యాసిడ్కి యాక్ట్ చేస్తుంది కదా. CH3COOH అనేది యాసిడ్కి యాక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, H+ అనేది యాడ్ అవుతుంది. నేను డైరెక్ట్ రాస్తాను, ఇంకో స్టెప్ రాయకుండా. దట్ ఈస్ ద యాడింగ్ ఆఫ్ H+ ఫ్రమ్ ఎసిటిక్ యాసిడ్ ఫ్రమ్ సాల్వెంట్. అప్పుడు ఏమవుతుంది సార్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్. ఇక్కడ ఇంకొక రియేజెంట్ సార్, ఇక్కడ రియేజెంట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ హీట్ జరిగినట్లయితే ఏం జరుగుతుంది సార్, డీహైడ్రేషన్ జరుగుతుంది సార్. రిమూవింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతే డీహైడ్రేషన్ జరిగితే ఏమవుతుంది సార్, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది లైక్ ఇలా. ఓకే, CH డబుల్ బాండ్ CH C డబుల్ బాండ్ O CO CH3. ఓకే, ఇప్పుడు హైడ్రాలసిస్ మన రియేజెంట్ యాడ్ చేసిన చూడండి సార్. హైడ్రాలసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ అనేది ముందు జరిగి తర్వాత హైడ్రాలసిస్ జరిగితే హైడ్రాలసిస్లో ఏం జరుగుతుంది సార్, ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ అనేది బయటికి పోతుంది సార్. H అనేది ఇక్కడ, OH అనేది ఇక్కడ వచ్చినట్లయితే 2 యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఎసిటిక్ యాసిడ్ అనేది సాల్వెంట్గా బయటికి పోతుంది. ఆ సాల్వెంట్ మళ్ళీ ఇది రీసైక్లింగ్ ప్రాసెస్లో జరుగుతుంది సార్. లైక్ దిస్ ఇలా CH డబుల్ బాండ్ COOH. This is the cinnamic acid. Okay, this is the cinnamic acid. డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ ఇలా, ఈ C డబుల్ బాండ్ OH అనేది ఎసిటిక్ అనాహైడ్రేట్తో రియాక్ట్ అయిపోయి ఏం ఫామ్ అవుతుంది సార్, సిన్నమిక్ యాసిడ్. ఓకే, ఈ సిన్నమిక్ యాసిడ్ అనేది దేని మీద ఆధారపడింది, ఇక్కడ యూజ్ చేసి ఎసిటిక్ అనాహైడ్రేట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆల్ఫా హైడ్రోజన్ మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది మన ప్రోడక్ట్, ఇది మన మెకానిజం. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. ఇఫ్ ఎనీబడి హ్యావ్ స్నాప్ దెన్ డూ ఇట్ అనమాట. జస్ట్ మెకానిజం ఫాలో అయిపోతే మనం ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి ఈజీగా చేయొచ్చు అనమాట. ప్రతిసారి మెకానిజం వేయకుండా నేను ప్రీవియస్ బిట్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ చెప్పినప్పుడు ట్రిక్ చెప్తాను మీకు. ఓకే, ఆ ట్రిక్ ఫాలో అయిపోతే పెర్కిన్ రియాక్షన్ అనేది ఈజీ జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేసి మనం ప్రీవియస్ బిట్లోకి వెళ్దాం. ఓకే, సేమ్ మెకానిజం, ఎటువంటిది ఇచ్చినా సరే సేమ్ మెకానిజం. మనం ఇక్కడ చూడాల్సిందల్లా ఎసిటిక్ అనాహైడ్రేట్ మారుతూ ఉంటుంది సార్. ఎసిటిక్ అనాహైడ్ మారుతూ ఉంటే మనకి ఇది మారిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసిటిక్ అనాహైడ్రేట్ అనేది ఇలా ఇది అయ్యింది అనుకోండి సార్, వాట్ విల్ బి హ్యాపీ. ఓకే, CH3 CH2O twice, sorry, CH2CO twice O. ఇది కదా ఎసిటిక్ అనాహైడ్, వన్ ఆఫ్ ది ఎసిటిక్ అనాహైడ్. ఓకే, మళ్ళీ సేమ్ మెకానిజం కదా సార్. సేమ్ మెకానిజం ఏమవుతుంది, ఇక్కడ బేస్ అనేది యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కడ ఉందో అక్కడ దాని మీద రియాక్ట్ అవుతుంది. రెండింటిలో పోల్చుకుంటే ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉంటుంది, ఇందులో ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేసి రాయండి సార్. CH3 CH2 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH2 CH3. ఇదే కదా సార్ ఎసిటిక్ అనాహైడ్రేట్, ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఎసిటిక్ అనాహైడ్రేట్ అనమాట. ఓకే, వన్ కార్బన్ అనేది
ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు దీని మీద బేస్ రియాక్ట్ అయ్యింది అనుకోండి సార్, ఏమవుతుంది? అగైన్ దిస్ ఈజ్ ఆల్సో సిమెట్రికల్ ఎసిటిక్ అన్హైడ్రేట్ కాబట్టి ఎక్కడ అయితే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో అవి రియాక్ట్ అవుతాయి. దీస్ టూ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్ బికాస్ ఆఫ్ సిమెట్రిక్ నేచర్ వల్ల ఎక్కడైనా పోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయిపోయింది అనుకోండి సార్, కార్బన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ కార్బన్ అనేది దేని మీద రియాక్ట్ అవుతుంది సార్? మన దగ్గర ఉన్నటువంటి అరోమేటిక్ ఆల్డిహైడ్ మీద రియాక్ట్ అవుతుంది ఇలా. ఇప్పుడు ప్రోడక్ట్ రాయండి సార్, మీకు డైరెక్ట్ రాయొచ్చు మీరు ఇక్కడ ప్రోడక్ట్. కొంచెం చూద్దాం జస్ట్ చూస్తే మనకి చెప్పవచ్చు. ఓకే, అలా రాయండి. CHO మైనస్ అగైన్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుందో చూసుకోవాలి మనకి. ఓకే, ఇక్కడ కదా CH అగైన్ CH3 C double, ఓకే, C double bond O CH2 CH3 అలా రాసాను చూడండి సార్ మీకు. అలా ఇక్కడ కార్బన్ ఫామ్ అవుతే అప్పుడు ఆ ముందు చెప్పిన రియాక్షన్లో హైడ్రోజన్ ప్లేస్లో ఇంకొక మెథడ్ సబ్స్టిట్యూట్ అయింది. ఓకే, దట్స్ ఇట్, అంత ఇంకేం లేదు. ఇప్పుడు ఏమైతే సార్ ఇక్కడ సాల్వెంట్ దగ్గర ఉన్నటువంటి H+ అనేది ఇక్కడ యాడ్ అయినట్లయితే వెంటనే హీట్ అప్లై చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి డిహైడ్రేషన్ జరిగి ఇక్కడ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఇలా పోతే డబుల్ బాండ్ అనేది వస్తుంది సార్, లైక్ దిస్ ఇలా. ఓకే, CH డబుల్ బాండ్ CH3 C డబుల్ బాండ్ O CH2 CH3 అంతే. అగైన్ హైడ్రోజన్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి OH బయటికి పోతే బయటికి ఏం పోతుంది సార్? ఇక్కడ ఏదో మిస్ అయింది, C డబుల్ బాండ్ మిస్ అవుతుంది కదా, C డబుల్ బాండ్ O CH2 CH3. ఓకే, ఇక్కడ OH అనుకుంటే బయటికి ఏం పోతుంది సార్? బయటికి CH3 CH2 COOH, అక్కడ ఎసిటిక్ యాసిడ్ పోయింది, ఇక్కడ ప్రొపనోయిక్ యాసిడ్ బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ యూజ్ చేసే ఎసిటిక్ అనేది బట్టి ఇక్కడ మారుతుంది అనమాట. ఇక్కడ ప్రోడక్ట్ ఏం సార్? ఇక్కడ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది మన ప్రోడక్ట్ అనమాట. జస్ట్ అంతే, అయిపోయింది, బ్రేకింగ్ రియాక్షన్ అయిపోయింది. ఓకే, మీకు ఒక టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఇస్తాను, మీరు చేసి చూడండి. నేను లేకపోతే ఆబ్జెక్టివ్ బిట్స్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి స్నాప్ దెన్ డూ ఇట్ అనమాట. ఓకే, జస్ట్ మెకానిజం ఫాలో అయితే సరిపోతుంది. ఈ రెండు రియేజెంట్లు ఏం చేస్తున్నాయి అంటే సరిపోతుంది. పెర్కిన్ రియాక్షన్ తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు, తర్వాత మనం రియేజెంట్ ఏం చేస్తాం చూసుకోవాలన్నమాట. ఓకే, ఆ రియేజెంట్స్ దీని మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసుకోవాలి. ఒకవేళ ఇలా రియాక్షన్ ఇచ్చి విచ్ ఈస్ ఏ నేమ్డ్ రియాక్షన్ ఆప్షన్ ఇచ్చాడనుకో మనం ఖచ్చితంగా నేమ్డ్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పెర్కిన్ రియాక్షన్. ఇప్పుడు యాజ్ యువర్ ఫేవరెట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ ఇస్తున్నాను సార్. మీరు నెక్స్ట్ వీడియో వచ్చే లోపు నాకు చెప్పి చూడండి సార్. టెస్ట్ యువర్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ aromatic aldehyde. ఓకే, దీని మీద ఎసిటిక్ అన్హైడ్రేట్ in presence of base and hydrolysis followed by heat, what will be the product? Okay, ఇంకోటి ఇవ్వనా this is the సేమ్ రియేజెంట్స్. ఓకే, మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో జస్ట్ ఆ పిక్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ బిట్స్ ఆఫ్ పెర్కిన్ రియాక్షన్ చెప్పినప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ చెప్తూ టెస్ట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. మర్చిపోవద్దు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.